అస్మద్గురుభ్యో నమః. రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అంటారు. రథం మీద ఉన్నటువంటి కేశవుని చూస్తే మరలా జన్మ ఉండదట. రథోత్సవం అద్భుతంగా జరుగుతుంది. పూరి జగన్నాథ రథోత్సవం చూడడానికి 2 కళ్ళు చాలవు. ఎందుకు ఈ రథోత్సవం జరుగుతుంది ఈరోజు తెలుసుకుందాం. సుభద్ర తన సోదరులు ఇరువురిని కూడా ద్వారకు చూపించమని అడుగుతుందట. అందుకని కృష్ణుడు, బలరాముడు, సుభద్ర ముగ్గురు కలిసి 3 రథాల్లో వేంచేస్తారు. ద్వారకు చూపించడానికి సోదరికి తీసుకొని వస్తాడు స్వయంగా మన కృష్ణ పరమాత్మే. అయితే ఎక్కడైనా చూడండి, పురప్పాడు అంటే తిరువీధి ఉత్సవం ఊరేగింపుగా వచ్చినప్పుడు ఉత్సవర్లు మోస్తారు. ఆలయంలో ఉన్నటువంటి మూలవర్లు రారు. కానీ పూరి జగన్నాథంలో మాత్రం ఇది వ్యత్యాసం, వైలక్షణ్యం. ఎలా అంటే మూలవర్లే స్వయంగా వచ్చేస్తారు. భక్తులను అనుగ్రహించడానికి గాను మూలవర్లే స్వయంగా తిరువీధి ఉత్సవంగా ఊరేగింపుగా జనాల మధ్యలోకి వచ్చి ఇక్కడ గుండీచా మందిరం అని ఏర్పాటు చేస్తారు. ఇది టెంపరరీ విజిట్ అండి. ఆమె దగ్గర ఒక 9 రోజులు మరలా తిరిగి తన శ్రీక్షేత్రానికి పయనమవుతాడు సుభద్ర, బలభద్ర, శ్రీకృష్ణ పరమాత్మ జగన్నాథుడుగా. జగన్నాథుడేమో నలుపు శరీరంతో వేంచేసి ఉంటాడు, బలభద్రుడేమో తెల్లని తిరుమేనితో శరీరంతో వేంచేసి ఉంటాడు, సుభద్ర పసుపు పచ్చ తిరుమేనితో వేంచేసి ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం విజయవాడలో జరుగుతున్నటువంటి ఈ రథోత్సవంలో మనకు 3 రథాలు కనిపించవండి. ఇస్కాన్ వాళ్ళు ఏక రథం మీద ముగ్గురిని వేంచేపు చేసి భక్తుల దర్శనార్థమే వేంచేపు చేశారు. జై శ్రీకృష్ణ.